2025లో దక్కిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనుకోని విధంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వెంకీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఇచ్చిన షాక్ నుంచి నిర్మాత దిల్ రాజుని బయటపడేస్తుంది. జనవరి 12న వచ్చిన డాకు మహారాజ్ మూవీ బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా వచ్చి సెమీ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్న మూవీ వల్ల డాకు మహారాజ్ మూవీకి భారీ దెబ్బ పడింది. అయితే ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అభిమానుల ఆదరణ దక్కించుకుంది డాకు మహారాజ్. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ మూవీ అక్కినేని నాగచైతన్యకు మంచి కంబ్యాక్ సక్సెస్ ఇచ్చింది. మార్చి 14న వచ్చిన కోర్ట్ మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 4 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 60 కోట్లు వసూలు చేసింది. మార్చి నెలాఖరులో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా దాదాపుగా 70 కోట్లు రాబట్టి లాభాలు తెచ్చిపెట్టింది. మే 1న విడుదలైన నాని హిట్ 3 మూవీ 110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాని హిట్ ట్రాక్ ని కొనసాగించింది. ఆ తర్వాతి వారం శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ వచ్చింది. ఈ మూవీ 40 కోట్లు రాబట్టి శ్రీ విష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సమంత నిర్మాణంలో వచ్చిన శుభం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. జూన్ 20న వచ్చిన శేఖర్ కమల కుబేరా మూవీ కూడా తెలుగులో మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక జూలైలో డైరెక్టర్ తెలుగు సినిమా ఏది కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. యానిమేషన్ మూవీగా వచ్చిన మహావతార్ నరసింహ మూవీ భారీ వసూళ్లు సాధించి లాభాల పంట పండించింది. సెప్టెంబర్ 5న విడుదలైన లిటిల్ హార్ట్స్ భారీ సూపర్ హిట్ గా నిలిచింది. 2.4 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 40 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి వారంలో వచ్చిన కిష్కింధపురి, మిరాయి సినిమాలైతే మంచి విజయాలను అందుకున్నాయి. సెప్టెంబర్ ఆఖరి వారంలో వచ్చిన ఓజీ మూవీ మంచి ఓపెనింగ్ సాధించింది. అయితే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మాత్రం చేయలేకపోయింది. అక్టోబర్లో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీకి మంచి లాభాలు వచ్చాయి. నవంబర్లో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలకు పాజిటివ్ రివ్యూలు టాక్ వచ్చినా కూడా వసూళ్లు ఆ రేంజ్ లో రాలేదు. నవంబర్ 21న వచ్చిన రాజు వెట్స్ నాంబాయి మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఓవరాల్ గా 2025లో డిసెంబర్ 3వ వారం వరకు వచ్చిన సినిమాల్లో అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టిన తెలుగు మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ అసలైన బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచాడు. ఆఖరి వారంలో 1/2 డజన్ కి పైగానే సినిమాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమాలు మీడియం రేంజ్ బడ్జెట్ కావడంతో ఎంత బాగా ఆడినా కూడా సంక్రాంతికి వస్తున్న మూవీని వెంకీని టచ్ చేయడం చాలా కష్టం.